శ్రీమాత్రే నమః. మకర రాశి ఫలితాలు గ్రహమూర్తి నిర్ణయం ద్వారా. మరి గురువు సువర్ణమూర్తిగా ఉండటం వల్ల అనేక విజయాలు కలుగుతాయండి ఈ సంవత్సరంలో. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. మరి రాహు రజితమూర్తిగా ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది. అనుకోకుండా లాభం వచ్చే అవకాశం వల్ల అన్నిటిలోనూ లాభం వచ్చే అవకాశం ఉందండి. చాలా చక్కగా లాభం వస్తుంది. అంతేకాకుండా మరి ముందుకు వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. మరి మధ్యస్థమ ఫలితాలు ఎవరిస్తున్నారంటే శని గురువులు తామ్రమూర్తి వల్ల శ్రమతో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కష్టపడితే ఖచ్చితమైన మంచి ఫలితాలు కలుగుతాయి, దాంట్లో ఇబ్బంది లేదు. మరి కేతువు లోహమూర్తిగా ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలు చాలా ఎక్కువగా వస్తాయి. గణపతి ఆరాధన చేసుకోవటం మకర రాశి వాళ్ళు సర్వశ్రేష్టం. గణపతిని ప్రార్థించండి. గణాయకాష్టకం, సంకటనాశని గణేశ స్తోత్రం చదువుకోవటం, గరికతో పూజ చేయించుకోవటం, ఉండ్రాళ్ళతో అభిషేకం చేయించుకోవటం, గణపతి దేవాలయాలు క్షేత్రాలు దర్శించటం, ఎక్కువగా గణపతి ప్రార్థన చేయటం వల్ల మకర రాశి వాళ్ళకి అనేక పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.